భగవంతుడి వద్ద మనందరి కోసం మంచి ప్రణాళిక ఉంది. ప్రాణాలతో ఉన్నాము అంటే మనం సాధించాల్సిన పనులేవో ఇంకా మిగిలి ఉన్నట్టే. అవేమిటో తెలుసుకోవడమే జీవిత పరమావధి. కాని మనం కోరికలు తీరిపోతే పొంగిపోతున్నాం, తీరకుంటే కుంగిపోతున్నాం. కష్టం సుఖం అనే విషవలయాన్ని సృష్టించుకుని బతుకును నరకం చేసుకుంటున్నాం. మనసు మర్మం అంతుబట్టనిది. అదే స్వర్గం. నరకం దేనినైనా సృష్టించగలదు. మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి. లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది. మనసు కలత చెందుతుంది. ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి. ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది. చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది. చివరకు జీవితమే గతి తప్పుతుంది. గాలివాటుకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే గడ్డి పోచలా తయారవుతుంది.